ఇక ఎంతో మంది త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. వారి ప్రాణాలు వెలకట్టలేనివని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ కృషి చేశారన్నారు. చంద్రబాబు చట్టం చేసిన ఫలితంగానే నేడు తీర్పు వచ్చిందని ఈ ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రాజు. ఎమ్మెల్యే రాజుతో మా ప్రతినిధి నాగేంద్రారెడ్డి ఫేస్ టు ఫేస్. వర్గీకరణపై మడకశిర ఎమ్మెల్యే రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ గతంలో ఈయన ఎంఆర్పిఎస్ నాయకునిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే అలాగే మడకశిర ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన అడిగి తెలుస్తుంది వర్గీకరణ రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్సీ వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు నిన్నటి రోజు తీర్పునివ్వడం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు ఎదుర్కొన్నటువంటి కులాలకి ఈరోజు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి అవకాశాలు పొందనటువంటి కులాలకి ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అమలు చేస్తే ఖచ్చితంగా అన్ని వర్గాలకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు వస్తాయి. దీన్ని గతంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల కిందట ఉద్యమాన్ని ప్రారంభించారు. 99లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది. వర్గీకరణ అమలైన కాలంలో దాదాపు 25,000 26,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టం సరైనది అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించే పరిస్థితికి, అంటే 20 సంవత్సరాల కిందట 30 సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచన ఈరోజు దేశం అంగీకరించే పరిస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం. దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు ఇది మంచి అవకాశం అని ఈ సందర్భంగా తెలియదు. మందకృష్ణ మాదిగ 1994 ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. 95లో చంద్రబాబు దీనికి సంబంధించి అప్పుడు హైకోర్టులు కూడా తోసిపుచ్చడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కృషి చేశారు. అప్పట్లో దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి రంగరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 1 సంవత్సరం పాటు దాన్ని తడిపి పెట్టడం జరిగింది. ఆ తర్వాత రిజర్వేషన్ సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ అలాగే మందకృష్ణ మాదిగ కానీ ఎంఆర్పిఎస్ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ 30 సంవత్సరాల గ్యాప్లో మీరు ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఎటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నారు? చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రంలో దళితుల్లో అసమానతల మీద అధ్యయనం చేసి నివేదికనివ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు ద్వారా రాష్ట్రపతి ఆర్డినెన్స్కి అంత శక్తి లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు సూచన ఇవ్వడం వల్ల ఆ ఆర్డినెన్స్ వీగిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నివేదికను ఇవ్వడం జరిగింది. అనేక మంది కాలయాపన చేయడం జరిగింది. దీన్ని గతంలో అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుర్తు ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ ఉంటున్నప్పుడు ఎస్సీ సంబంధించి మాదిగలు ఒక సమావేశం బహిరంగ సభ పెట్టారు, మరలు సభ పెట్టారు. మాదిగలు ఖచ్చితంగా వర్గీకరణ కావాలనేసి మీ సభలో చెప్పడం జరిగింది మాలకు సంబంధించి. అలాగే ఎస్సీ మాలకు సంబంధించి సభలో అంతా కలిసి ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు 2 నాలుగులతో వహించిన తీరు, దాన్ని ఏ విధంగా మీరు వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ వీగిపోవడానికి సుప్రీంకోర్టు తీర్పు రావడానికి గతంలో రాజశేఖర రెడ్డి కారణం అనేటువంటి అపవాదం ఉంది. రాజకీయ కోణంలో చూడడం జరిగింది. ఆయన సామాజిక న్యాయ కోణంలో చూసింటే మా బాధలు అర్థమయ్యేటివి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్సీ వర్గీకరణ రావడానికి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ఎస్సీ వర్గీకరణ ఇది మందకృష్ణ మాదిగ స్టార్ట్ చేయడం వల్ల మాదిగలకి ఈరోజు న్యాయం జరిగింది. ఆయనతో పాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు దీనిపైన తీసుకెళ్లారు. దీన్ని తీసుకెళ్లడం వల్ల ఈరోజు చట్టం కూడా పూర్తిగా అమల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని రాజు గారు చెప్తున్నారు. అయితే ఏదైతేనేమి ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన చట్టాలపైన కానీ భవిష్యత్తులో జరిగే వాటిపైన చంద్రబాబుకు అవగాహన ఉండడం వల్లే ఆయన చేస్తున్నారు కాబట్టి ముందు పోగలుగుతున్నాడు. చంద్రబాబుతోనే ఏదైనా సాధ్యము, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమనేసి ఆయన అభిప్రాయం జరుగుతుంది. కెమెరామెన్ మధుతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.